హలో అండి, నమస్తే. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి బాగానే ఉంటామండి. ఉండాలి కూడా. మీరందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ఏం లేదండి, పూర్వంలో ఒక రాజు ఉన్నాడనమాట. ఆ రాజు ఏమంటారంటే అన్నీ చేసిస్తారనమాట. నేను ప్రశాంతతని చూడాలి అని అడుగుతారు. సో వేల పండితులు అందరూ వస్తారు. రాజుగారు నేను చూపిస్తాను మీకు ప్రశాంతత అని ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ అన్నీ వాడతారనమాట. రాజుగారికి ఆయన ప్రశాంతత దొరకదండి. ఒక సామాన్యమైన వ్యక్తుడు వస్తాడు. ఆయన అంటారు నేను రాజుగారిని ప్రశాంతత చూపిస్తాను. వీళ్ళంతా సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటారండి. ఈయన ఎలా చూపిస్తాడు ప్రశాంతత రాజుకి అని. కానీ పొద్దున 4ంటికి నాతో పాటు మీరు బయటికి రావాలని అంటారు. అన్న తర్వాత ఏమవుతుందంటే ఇంకా రాజుగారు చెప్పినట్టు పొద్దున రెడీ ఉంటారు. సామాన్యమైన వ్యక్తి వచ్చి ఆయన రాజుగారిని తీసుకెళ్ళి ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారండి. 4ంటికి వెళ్తారు, 5 అయిపోతుంది, 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. రాజుగారి అసలు ఏం చేస్తున్నాడు వీడు, ప్రశాంతత చూపిస్తా అన్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఉదయం ఏముంటాయండి, వాష్రూమ్ విజిట్ చేయడం ఇదే ఉంటుంది. కాబట్టి ఇంకా రాజుగారికి అర్జెంటుగా వాష్రూమ్ని విజిట్ చేయాలని ఉంటుంది. ఇంకా అంటారనమాట, రే ఆపేరా నేను వెళ్ళాలి అని అంటే, లేదు రాజుగారు మీరు చూపించకపోతే చంపేస్తానని అన్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో ఇలానే ఉండాలి అని. అలానే ఇంకొద్దిసేపు హోల్డ్ చేస్తారు. తర్వాత అరే నువ్వు ఆపకపోతే ఇప్పుడే నేను చంపేస్తా అని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి ఆపేస్తారు. రాజుగారు వెళ్ళి హ్యాపీగా ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతారు. అయ్యేటప్పుడు ఏమంటారంటే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది అని అంటారు. చూసారా రాజుగారు, ఇది ప్రశాంతత అంటే. మన బాడీలో వేస్ట్ని పంపించడమే చాలా ప్రశాంతంగా అండి. మనము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనము అట్లీస్ట్ వాష్రూమ్, యూరిన్ కానివ్వండి, స్టూల్ కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మనం చూసుకుంటే వేలల్లో ఉంటారు. కాబట్టి మనం అట్లీస్ట్ వాష్రూమ్ విజిట్ చేయగలుగుతున్నాం, డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ వెళ్తున్నాయి అని అంటే అదే చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలండి. అలాగే మన బాడీలో కూడా మనం చెత్తని క్యారీ చేస్తాం. అనవసరమైన విషయాలు, మీ వదిన అలా అన్నది, మీ ఆడపడిచి ఇలా చేసింది అని ఎప్పటివో తీసి ఇప్పుడు గొడవ పడుతూ ఉంటారండి. అలాంటి చెత్త విషయాలు కూడా మైండ్లో నుంచి తీసేసినప్పుడే అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇవాళ మనం ఒక ప్రాణాయామ చేద్దామండి. ఇది కూడా కపాలభాతి ప్రాణాయామ అంటారు. ఇది క్రియ కూడా అండి, క్లెన్జింగ్ టెక్నిక్స్. కాబట్టి మనము ఈ క్రియాని, అంటే 6 అండి, మనకి 6 క్రియాస్ ఉంటాయి బాడీలో. మనం ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామ చేద్దాం. ముందుగా ఇలా ఎనీ కంఫర్టబుల్ పోస్చర్, సుఖాసన కానివ్వండి, సిద్ధాసన, పద్మాసన, మీ ఇష్టం. పామ్స్ ఓపెన్ పెట్టండి. ఐస్ క్లోజ్ చేస్తూ డీప్గా ఇన్హేల్ చేయండి అండ్ ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీ స్టమక్ని లోపలికి తీసుకెళ్ళండి. మీ నాభి లోపలికి పుల్ చేయండి. చూశారు కదండి ఎలా చేయాలో. ఓన్లీ మీ పొట్ట మాత్రమే కదలాలండి, మీ భుజాలు మాత్రం ఇలా లేపకండి. ఓన్లీ మీ పొట్ట మాత్రమే లోపలికి బయటికి వెళ్తుంది. ఎక్స్హేల్ చేసేటప్పుడు మీ నాభిని లోపలికి తీసుకెళ్ళండి. ఇలా మనము కొన్ని రౌండ్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా రిలాక్స్ చేయండి. బాడీలో ఏమేమి జరుగుతున్నాయో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
స్లోగా 2 పామ్స్ని ఇలా కప్ షేప్తో పెడుతూ కళ్ళని ఓపెన్ చేయండి. కపాలభాతి ప్రాణాయామాన్ని నేను చెప్పినట్టు ఇది ఫ్రంటల్ బ్రెయిన్ క్లెన్జింగ్ టెక్నిక్ అంటారండి దీన్ని. కాబట్టి మన బ్రెయిన్ని క్లెన్జింగ్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు డైలీ కంపల్సరీగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాణాన్ని మనము మన బాడీలో ఎన్హాన్స్ చేస్తున్నాం చూడండి, బాడీని హీట్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా లేజీగా లెథార్జీగా అరే ఇవాళ నాకు ఏం చేయాలనిపించట్లేదు, నీరసంగా ఉంది, అసలు ఉత్సాహంగా లేదు అంటే ప్రాణాయామం చేయండి. తర్వాత మీ ఎనర్జీ లెవెల్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఇవాళ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు కటి చక్రాసన అండి. దానికి ముందు మనము తాడాసన నుంచి లెగ్స్ని అపార్ట్ చేస్తున్నాం. చూడండి, మన షోల్డర్ లెవెల్లో ఉండాలండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవ్వండి. ఎడమ చేతిని కుడి భుజం మీద, ఈ కుడి చేతిని వెనకాల ఎడమ వైపున పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ వెనక్కి చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ ఇప్పుడు ఎడమ వైపున. స్లోగా ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళని కూడా ఇలా లేపేసి ఇలా చేస్తారండి. కాలు లేపటం వల్ల ఎటువంటి స్ట్రెచ్ ఉండదండి. కటి అంటే మీ నడుము, కాబట్టి కాళ్ళని అక్కడే పెడుతూ మీ నడుము నుంచే మీరు ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మీ ప్యాన్క్రియాస్ స్టిమ్యులేట్ అవుతాయి, కాబట్టి డయాబెటీస్కి చాలా మంచిది. ఈ మూమెంట్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ చేతిని ఊరికే పెట్టకండి, పుష్ చేయండి. మీ షోల్డర్ని వెనక్కి పుష్ చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, కటి చక్రాసన చాలా మంచి ఆసన. మనము డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము అశ్వసంచలనాసనాలోకి వస్తాం. వచ్చిన తర్వాత మీ హిప్ని కిందికే పుష్ చేయండి, ఇలా ఉంచకండి. హిప్ని ఇలా కిందికి పుష్ చేసి ఇన్హేల్ చేస్తూ మీరు 2 చేతుల్ని ఇలా జోడించి ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి మోచేతిని ఎడమ మోకాలు దగ్గరికి తీసుకొని వచ్చి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ కుడి కాళ్ళని కూడా ముందుకి తేనండి. ఇప్పుడు మళ్ళీ 2 చేతుల్ని జోడించి ఎడమ మోచేతిని ఎడమ మోకాళ్ళ దగ్గరికి తీసుకొని రండి.
చూసారు కదండి, పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనము కాళ్ళ దగ్గర డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హిప్ ఓపెనింగ్ అవుతుందండి. మన హిప్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. మన యాంకిల్స్ని, మన నీస్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. థైస్ని కూడా మనం ఇంకా ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి ఈ ఆసన కూడా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. మనకి షోల్డర్ మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఇక్కడ ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నా సైడ్ ఫ్యాట్స్ కూడా అవి పోతాయి. మన అబ్డామెన్ దగ్గర కూడా స్టబ్బన్ ఫ్యాట్ ఉంటుంది చూడండి, ఆ ఫ్యాట్ని కూడా మనము రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు ఎప్పుడైనా చూసుకొని ఉంటే మనం ఏదైనా తిన్నా ఫ్యాట్ అన్నది ఫస్ట్గా మన నడుము ప్రాంతం దగ్గరే అక్యుములేట్ అవుతుందండి. అలా అవ్వటం వల్ల మనము కొంచెం అంత అందంగా కనిపించకపోవచ్చు. అందరు అందంగానే ఉండాలండి, కాకపోతే ఇంకా ఎక్కువ స్టమక్ ఉండడం వల్ల కొంచెం ఏజ్ అన్నది కనిపిస్తుంది. కాబట్టి మనము దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ ఆసన ప్రాక్టీస్ చేద్దాం. కొంచెం కష్టంగా ఉంటుందండి, ట్విస్ట్ చేసినప్పుడు కొంచెం పెయిన్గా ఉండొచ్చు, కానీ మనం అందంగా కనిపించడం కోసం కొంచెం కష్టం పడినా ఏం పర్లేదు. కాబట్టి మనం ఈ ఆసనాన్ని చేసేద్దాం. పరివృత పార్శ్వకోణాసన కొంచెం కష్టంగా ఉన్నా కొంచెం ఇష్టంగా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనం ఇంకా కొంచెం అందంగా కూడా కనిపించవచ్చు. కాబట్టి కొంచెం కష్టమైనా ఇష్టంగా చేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము అధోముఖ శ్వానాసనాలోకి వస్తాం. అలైన్మెంట్ చెక్ చేసుకోవడానికి మీరు ఫలకాసన నుంచి కాళ్ళని చేతులని అడ్జస్ట్ చేయకుండా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని పైకి లేపండి. ఎక్స్హేల్ చేస్తూ కుడి మోకాలని చేతుల మధ్యలోకి తేవండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ అధోముఖ. చూసారు కదండి, కపోతాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము కాళ్ళని ఎందుకు లిఫ్ట్ చేస్తున్నామంటే ఆ హిప్ ఓపెనింగ్ అయి కాళ్ళని ముందుకి తేవడానికి మనము లెగ్ని పైకి లేపుతాం. ఈ ఆసన చేయటం వల్ల ఆడవాళ్ళకి హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ని పోగొట్టొచ్చండి. హిప్కి చాలా మంచిది. మనకి మెన్స్ట్రువల్ క్రాంప్స్ కానివ్వండి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి, మోనోపోజ్ స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేయండి. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
కపోతాసన చెప్పాను కదండి, చాలా మంచి ఆసన. మనము డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేద్దాం. మనము తర్వాత ఒక కోర్కి చేస్తామండి. కోర్ స్ట్రెంథన్గా ఉండాలి కాబట్టి ఒక కోర్కి ఆసన చేద్దాము. ముందుగా మనము మన వీపు వైపున పడుకుంటాం. మనము తర్వాత చేయబోయే ఆసన ఉత్థాన పాదాసనాలో ఒక వేరియేషన్ చేస్తున్నామండి. మీకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే మీరు ఇలా డైమండ్ షేప్ చేయొచ్చు మీ చేతులతో. అలా చేస్తూ మీ వెనకాల పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం పెయిన్ అనేది అవ్వకుండా ఉంటుందండి. ఇన్హేల్ చేస్తూ మీ 2 కాళ్ళని పైకి లేపండి. ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని కిందికి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ కాళ్ళని పైకి, ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని కిందికి. కాళ్ళని కింద డ్రాప్ చేయకుండా చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ మీ పొట్ట వైపున మీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి ఎక్కువ వెళ్తుందండి. మీ కోర్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేయొచ్చు ఈ ఆసన వల్ల. మనము ఈ లెగ్ రేజెస్ కానివ్వండి ఒక 100 చేయడం వల్ల డైలీ మనము వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. కుదిరితే చేయడానికి ట్రై చేయండి. మనం ఇలా ఒక 10 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలో రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీత్ ఇన్ చేయండి డీప్గా. బ్రీత్ అవుట్ చేయండి. మళ్ళీ శ్వాసని గట్టిగా పీల్చుకోండి. స్లోగా ఎక్స్హేల్ చేయండి. స్లోగా కుడివైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ ఆసనాస్. కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా మనము అందంగా కనిపించడానికి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసాం కదండి. ఈ ఆసనాలు గుర్తుపెట్టుకొని ఉదయం కాలంలో కానివ్వండి సాయంత్రం వేళల్లో మనము ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏం లేదండి. ముఖ్యంగా పండగలప్పుడు అండి తెలుగు వాళ్ళైనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కానివ్వండి ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ చేయడం వల్ల బాడీ అన్నది రిపేర్ అవుతుంది. కాబట్టి ఈ ఫాస్టింగ్ ఏకాదశి తీసుకోండి. ఎవ్రీ మంత్ నేను ఏకాదశి ఉపవాసం ఉంటాను అని ట్రై చేయడానికి చూడండి. అలా చేయటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ని బాడీ తీసేస్తుందండి. ఇంకా మన బాడీని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఫుడ్ ఇస్తూనే ఉంటామండి, ఆ డైజెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎనర్జీ మొత్తం డైజెషన్లోనే వెళ్తుంది. రిపేర్ ఎప్పుడు అవుతుంది, బాడీ అవ్వలేదు. కాబట్టి మీరు అక్కడ పాజ్ ఇస్తే బాడీ అనేది రిపేర్ అవుతుంది. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.